రిలీజ్కి ముందే రికార్డులు కొల్లగొడుతున్న దేవరా. దేవరా సినిమా ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ సినిమా యూట్యూబ్లో నిజంగా షేక్ చేస్తుందనే చెప్పాలి. అటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, ఆ సినిమా డైలాగులు కానీ అన్నీ కూడా సూపర్గా వెళ్ళాయి జనాల్లోకి అని చెప్పొచ్చు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే అటు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊపేస్తుంది దేవరా ట్రైలర్. అందులో ప్రతి ఒక్క అంశం గురించి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, మన సైఫ్ అలీ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, అలాగే ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగులు అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో మనం చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే 48 గంటలు కూడా దాటకుండానే 30 మిలియన్ల వ్యూస్ దాటుకుని వెళ్ళిపోయింది. అంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంత కసిగా వెయిట్ చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే అది ఓన్లీ తెలుగులో ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ఇంకా ఇతర భాషలు అన్నీ కలుపుకుంటే దాదాపు 70 మిలియన్ రేంజ్లో 48 అవర్స్ లోపే వెళ్ళిందని చెప్పాలి. ఇది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అంతకుముందు మనం ఆ కేజీఎఫ్కి, సలార్కి ఇలాంటి రికార్డ్స్ చూసాము ట్రైలర్లకి. మరి ఇక మన తెలుగు సినిమా ఒకటి వచ్చి పాన్ ఇండియా లెవెల్లో ఈ విధంగా చూపిస్తుందంటే నిజంగా సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అటు షారుఖ్ ఖాన్ గారి సినిమాలకు కానీ, అటు సల్మాన్ ఖాన్ గారి హిందీలో కూడా అంత రెస్పాన్స్ రావట్లేదు. మన తెలుగు హీరోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి డైరెక్ట్ హిందీ హీరోలు కూడా కుళ్ళుకుంటున్నారని చెప్పొచ్చు. మరి మన తెలుగు హీరోలు అందరూ ఎందుకు బాలీవుడ్ మీద పడ్డారంటే ఒకప్పుడు మనల్ని చాలా చిన్న చూపు చూశారు బాలీవుడ్ వాళ్ళు. మరి ఇప్పుడు కరెక్ట్గా మన పాన్ ఇండియా సినిమాలు వస్తే ఏ సినిమా ఉండదని చెప్పడానికి మనం ఇది కరెక్ట్ సమాధానంగా చెప్పచ్చు. ఎందుకంటే యూట్యూబే ఆధారం మన సినిమా రెస్పాన్స్ ఎంత ఉంది దేశంలో అని చెప్పడానికి. మరి ఒక తెలుగులోనే 30 మిలియన్ వ్యూస్ అంటే నిజంగా ఇది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. అంతకుముందు కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ దేవరా ట్రైలర్కి 30 మిలియన్ వ్యూస్ అనేది నిజంగా అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కష్టం. ఎందుకంటే 6 ఏళ్ళగా ఒక సోలో సినిమా లేదు. RRRలో క్రెడిట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళంత సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఆ మల్టీ స్టార్ ముసుగులో వెళ్ళిపోయింది ఆ సినిమా. మరి సోలోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్కి తగ్గ ట్రైలర్ ఇచ్చారు డైరెక్టర్ గారు అని చెప్పొచ్చు. మరి అటు కొట్రాల శివ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అలాగే ప్రొడక్షన్ హౌస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. విజువల్ క్వాలిటీ అంతా బాగుంది, నాకు ఏది కావాలో అవన్నీ పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి. మరి నిజంగా ఇలాంటి ట్రైలర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ కూడా ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వడంలో సందేహం లేదు. మరి 30 మిలియన్ దాటి ఇంకా తెలుగులో ఎంత దూరం వెళ్తుంది? ఓవరాల్గా హిందీ, అలాగే కన్నడ, మలయాళం, తమిళం ఇవన్నీ కలుపుకుని దాదాపు 100 మిలియన్ ఈ ట్రైలర్ దాటుతుందంటే ఎటువంటి సందేహం లేదు. మరి ఇంకా ఈ ట్రైలర్ ఎన్నెన్ని సినిమాలను క్రాష్ చేసి ముందుకెళ్తుందో లాంగ్ రన్లో. సినిమా వచ్చేలోపు ఇంకా 2 వారాలు పైగానే ఉంది సినిమా రావడానికి. మరి ఈలోపు యూట్యూబ్లో ఇంకెంత సెన్సేషన్ చేస్తుంది, ఇంకెన్ని వ్యూస్ వస్తాయి, ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి ఫ్యాన్స్ అంతా కూడా. సో ఆల్రెడీ ఇప్పటికే యూఎస్ బుకింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ కూడా రికార్డులు పెట్టేశారు ఈయన. మరి అటు యూట్యూబ్లో అటు ఆఫ్లైన్లో కూడా ఎక్కడ చూసినా దేవరా జపమే చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. మరి సెప్టెంబర్ 27 ఈ సినిమాని ఇంకెంత ఘనంగా రిలీజ్ చేసుకుని వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు, ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేసిన ఆ వెయిట్ని ఎన్టీఆర్ గారు ఎంత బాగా తీరుస్తారు అనేది మనం సెప్టెంబర్ 27 థియేటర్లో చూడాలి.